సో ఎలా ఉన్నారు గాయ్స్ అందరూ? మనమైతే ఇప్పుడు వేరే లోకానికి వచ్చాం. అంటే ఏమనుకోకండి, ఇది మనం క్రియేట్ చేసిన ఒక వరల్డ్. సో నథింగ్ టు డూ నౌ. 5 4 3 2 1 వేరే లోకానికి వెళ్ళిపోతాం. ఇంకా ఎస్ వచ్చేసాం. సో మనకి ఈరోజు అయితే ఒక డెలివరీ వచ్చింది. దానికంటే ముందు మనము డ్రెస్ చేంజ్ చేసేసుకుందాం. సో బూమ్, చూడండి, చూసారు కదా. ఇప్పుడు ఎల్లో బ్యాగ్ ఎందుకు వచ్చిందంటే మనం ఈరోజు డెలివరీ బాయ్ అయిపోయాం. ఇది తీసుకెళ్ళి మనం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి అమెరికాలో ఇవ్వాలి. ఇలా చేస్తే 3 crores వస్తుంది. డాలర్స్ అనుకోండి, ఇండియన్ రూపీస్లో మీరు కన్వర్ట్ చేసుకున్నారు. వెనకాల నుంచి ఇలా వెళ్ళి ఆ బ్యాగ్లో ఏముందో అని అడగండి, నాకు కూడా తెలియదు. సో స్ట్రైట్కి వెళ్ళిపోదాం. తొందరగా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోయి మనము జప్ జప్ అని చేద్దాం. స్ట్రైట్ ఇదే మా ఇంటి పక్కన పోలీస్ స్టేషన్. ఎవడో ముందు ఫెరారీ వేసుకొచ్చేస్తున్నాడు, వదిలేయండి. స్ట్రైట్కి వెళ్ళిపోదాం. అబ్బో, సో స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఏందబ్బా ఇది? మనకి ఈ రూట్ లాంగ్ ఎందుకు ఏంటంటే అక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది కదా. మనకి నోటిఫికేషన్ వచ్చిందనమాట గూగుల్ మ్యాప్స్లో. అందుకే మనం ఈ మ్యాప్లోకి వెళ్ళిపోతున్నాం, వచ్చేస్తున్నాం. ఎవడు ఈ కారు సేమ్ నాగే ఉంది. అగో ఆ 2 కార్లు కూడా నా కార్లోనే ఉన్నాయి. ఇక ఈ కారు సేమ్, ఈ కారు సేమ్. ఏంది సేమ్ కార్లు అవుతున్నాయి? పక్కన పెట్టేస్తే అదిగోండి ముందర ఉంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఆ బిల్డింగ్స్ నుంచి స్ట్రైట్కి వెళ్తే వచ్చేస్తుంది. అమ్మాయి చూడండి, చలో వెళ్ళిపోతే ముందు కార్లు ఉన్నాయి కదా, అవేమో ట్రాఫిక్ వస్తున్నాయి. చెప్పలే ట్రాఫిక్ ఉందని. చూడండి, సో మనం స్ట్రైట్కి వెళ్ళిపోదాం. చెప్పాలి ఏంటంటే అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం, కానీ నేను చేయట్లేదు. ఎందుకంటే మన గేమ్ వరల్డ్లో అలాంటి గుడులు లేవు. పెట్టించేద్దాం, పెడితే పక్కా మనం వెళ్దాం. ఏంది పక్క ఏదో అన్నాడు. ఇదిగోండి రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ట్రైన్ ఈ పార్టీకి రావాలి కదా, ఇంకా రాలేదండి. టైం చూద్దాం. ఈ టైంకి వచ్చేసి ఉండాలి. పదండి వెళ్దాం. చూడండి, అనుకున్నట్టే వచ్చేసింది. ఏంది ట్రైన్ ఎగురుతుంది? ఇదేం రీచ్ నాయన, ఇండియాలోకి మాన్స్టర్ వచ్చింది. ఇదేం ఇచ్చిన నాయన. ఓరే నాయన, ఇది ఎక్కడ జరిగింది నాయన? ఏందో వదిలేయండి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇచ్చేద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం తొందరగా వెళ్ళట్టు కాబట్టి ఎయిర్పోర్ట్లో వాళ్ళకి ఇచ్చేద్దాం, వాళ్ళు ఇచ్చుకుంటారులే. ఇప్పుడు మనం వైజాగ్ జంక్షన్లో ఉన్నాం. వైజాగ్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఇద్దాం.
ఉమ్, ఓ ఇదిగోండి జంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. సో మనం అటువైపు వెళ్ళాలి కాబట్టి దూకుండా వెళ్ళిపోలేము, అదందరికి తెలుసులేండి. సో మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం పదండి. మనం ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. ముందు మొత్తం ఫెన్స్ ఉంది కదా, అదే ఎయిర్పోర్ట్. అక్కడ డ్రైవర్ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటాడు, ఇటు నుంచి వెళ్ళిపోదాం. సో స్ట్రైట్కి వెళ్తే అక్కడ ఒక మనకి ఏరోప్లేన్స్ కాదు, ఎల్లో జెట్ ఉంటుంది. అది ప్రైవేట్గా ఉంది వైజాగ్లో. ఇక్కడే ఉంటుంది, లేడు అనుకుంటలేదు డ్రైవర్. ఇక్కడ పార్క్ చేద్దాం, ఇలా పార్క్ చేసేద్దాం లేండి. అయ్యో మళ్ళీ కారుకి 3000 బొక్క అవుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. బా ఏమవ్వలేదులే. సో ఇదిగోండి ఏరోప్లేన్ వచ్చేసింది. ఓకే, మెల్లగా స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిప్పి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే డ్రైవర్ లేరు, సో మనమే డ్రైవ్ చేయాలి. మనం ఎంత ఫాస్ట్గా వెళ్తే మనకి అన్ని డబ్బులు వస్తాయి. అది ఇండియన్ జంక్షన్. సో మనం ఇప్పుడు ఇండియా దాటేసాం, అమెరికాలో ఉన్నాం. ఇదిగోండి అమెరికాకు వచ్చేసాం. ఆ ఇంట్లోనే మనం డెలివరీ ఇవ్వాలి. ఓ సారీ, ఆయిల్ కాదా. సో బట్ మనకు ఒకటే ఛాన్స్ ఉంది. మనం ఇప్పుడు ఈ ప్లేన్ క్రాష్ అయితే మన దగ్గర వేరే ప్లేన్స్ కూడా లేవు ఇంటికి వెళ్ళడానికి. డ్రైవర్ కూడా వేరే పనిలో ఉన్నాడు, కెన్యాకి వెళ్ళిపోయాడు డ్రైవరు. ఓ షిట్ 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 షిట్, ప్లేన్ ఇస్ క్రాషింగ్. ముందు 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 దూకాయి. షిట్, ఇప్పుడు మన దగ్గర ప్లేన్ లేదు, క్రాష్ అయిపోయింది. ఆ ప్లేన్ కూడా క్రాష్ అయిపోయింది. బైక్ వస్తుంది ఇక్కడికి బైక్ రావడం ఏంటి? నిజంగా వచ్చేసింది. సరే ఈ బైక్ వేసుకెళ్ళిపోదాం. నాకు మ్యాప్ వచ్చింది, ఆ మ్యాప్లో వెళ్ళిపోదాం. సో మనం తొందరగా వెళ్ళిపోదాం. అబ్బా ఈ బైక్లో ఏంట్రా బాబు. మనం అదిగోండి అదే ఇల్లు. ఇక్కడ బైక్ పెట్టాలంట, ఎందుకు? బైక్ పెట్టేద్దాం. ఇక్కడ లోపల పెట్టేసి వెళ్ళిపోదాం. డెలివరీ జాబ్ బాగానే ఉంది, కానీ మరీ ఇంత కష్టాలు వస్తాయని ఎప్పుడు అనుకోలేదు. మనము నెక్స్ట్ జాబ్లో మనం కార్ డెలివరీస్, బైక్ డెలివరీస్ చేయబోతున్నాం. ఎన్నైతే అన్ని చేద్దాం, చాలా చాలా తిరుగుదాం. మనకైతే ఈ వీడియోలో ఒకటే చేయగలుగుతున్నాం. నేనైతే గుద్దుకుంటుందేమో భయపడి వెనకాల తిరిగే లోపలికి వచ్చేసా. బైక్ వద్దులేండి, పర్సనల్ అనుకుంటా. సో ఇక్కడ బ్యాగ్ ఇచ్చేయాలా? బ్యాగ్ ఎక్కడ ఇవ్వాలి? ఇచ్చేసాం. ఇక్కడ మన జీప్ వస్తుందంట ఇంటికి వెళ్ళడానికి. వచ్చింది. చిల్లు వెళ్తే చాలా. సో ఈడే వెనుకల దయ్యాన్ని వెళ్ళాడు. సో ఇదిగోండి ఇండియాకి వచ్చేసాం అమెరికా నుంచి. నైట్ మొత్తం నిద్ర వచ్చేసింది గైస్.
ఇప్పుడు కూడా నిద్రిస్తుంది. మనము ఇదిగోండి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి కొంచెం దూరంలోనే కొత్త కారు రా. ఏమైందా? పర్లేదండి, ఏం అవ్వలేదు. కొత్త కారు గుద్దేశాడు. ఎంత సచ్చారు ఈ కార్ వల్ల. పూజ చేయించాలి గైస్ ఈ కార్కి. సో ఇదిగోండి మన ఇల్లు. ఇక్కడ సేమ్ ప్లేస్లో పార్కింగ్ చేసి